టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి వెళ్ళి మా యూత్ సభ్యులు మరియు మా మండల పార్టీ సభ్యులు యూత్ నాయకులందరూ అందరం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రాజీవ్ యువ వికాసం పేరు మీద ఒక బడ్జెట్ కేటాయించారు కాంగ్రెస్ గవర్నమెంట్. దాంట్లో ఈ 2 సంవత్సరాల వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి వాళ్ళు కేటాయించారు, ఎంతమంది పేర్లు నమోదైంది, ఎంతమందికి వాళ్ళు లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది అనేది మేము ఇప్పుడు జగిత్యాల జిల్లా తరఫున ప్రశ్నిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం అంటే ఏంటిది, ఎంతమందికి అసలు ఉపాధి కల్పించారు, ఎంతమంది యువకులకు మీరు ఏదైతే బిజినెస్ పరంగా కానీ ఒక వస్తువు పరంగా కానీ కొంతమంది మా గ్రామం మాది నర్సింగ్మూర్ పక్కన విలేజ్ ఒక 50 అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్కడికొక్కడు పాపం వాళ్ళు హైదరాబాద్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. రాజీవ్ యువ కోసం అని చెప్పేసి అని పెడితే హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జిరాక్స్లు అని ఎంపీడీ ఆఫీస్ అని ఇన్కమ్ సర్టిఫికేట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలం అయిపోయింది, అవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. అది యువ వికాసం ఎక్కడ పోయిందో ఎవరికైతే అర్థమైతే లేదు. ప్రభుత్వం దీని విషయంలో పూర్తిగా విఫలం అయిపోయింది. ఈ 600 కోట్లు దేనికోసం అయితే మాకైతే అర్థమైతే లేదు. ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే అసలు దాని మీద ఊసలేదు. ఈ మోడల్ స్కూల్లో మా జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి మోడల్ స్కూల్ నెంబర్ ఆఫ్ మోడల్ స్కూల్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడల్ స్కూల్లోకి అసలు జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు, ఫుడ్ చక్కగా లేదని. గురుకులాలంటే భయపడుతున్నారు, ఫుడ్ చక్కగా పెడతలేరు, ఎలాంటి అందరూ మినిమం సౌలతులు లేవు, ఫుడ్ చక్కగా పెడతలేరు, స్టడీస్ చక్కగా లేదు, దోమలు కుడుతున్నాయి. రోడ్ల మీద మొన్న చూసినాం మనం, మాకు అన్నం చక్కగా పెడతలేరు అని రోడ్ల మీద వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇంత రాక్షస పాలన ఎందుకు చేయడం? చక్కగా చేసుకొని జనాలని మరియు మీ గవర్నమెంట్ మీద ఎంతో నమ్మకంతో మీకు గెలిపించారు, జనాలు ఓట్లేసారు. ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకోరు, లేకపోతే మాత్రం మా జగిత్యాల పక్షాన మా జగిత్యాల నుంచి స్టార్ట్ అవుతుంది మీ పత్రం అని గుర్తుపెట్టుకోరు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన ప్రెస్ సోదరులకు, పార్టీ కార్యకర్తలకు, మా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా యూత్కి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా 2023 ఎలక్షన్కి ముందు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చకపోగా ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఇంకా ఎన్నో ఉపయోగకర పథకాలు ప్రయోజనాలు కలిగించే ఇవన్నీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎలక్షన్ తర్వాత అవన్నీ విస్మరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్కి అపాయింట్మెంట్ పేపర్ ఇచ్చి మేమే ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారని ప్రజలకు అర్థమైనాక వెంటనే రాజీవ్ వికాస్ అనే పథకాన్ని తెస్తున్నామని చెప్పేసి నిరుద్యోగులకు వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళ బిజినెస్కి కానీ దానికి సహాయం, అది కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తాము, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది తీసుకొని రాజీవ్ వికాసం పథకం కింద అప్లికేషన్ తీసుకొని ఏడాది దాటినా కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. చాలామంది నిరుద్యోగులు దాదాపు 16,25,000 అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా లబ్ధి చేకూరలేదు. 16,25,000 అప్లికేషన్లు కాదు, అది 16,25,000 కుటుంబాల భవిష్యత్తు వీళ్ళందరికీ కూడా ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకోవాలా, లేకపోతే ఇది వస్తుందని చెప్పేసి వేచి ఉండాలా అనే ఒక సందేహంలో పడిపోయారు. చాలా కుటుంబాలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ దానిపైన స్పష్టత లేదు, దానిపైన ఎటువంటి సమాచారం ఇప్పటికీ లేదు. దాంతోపాటు విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాది గడిచిన కానీ ఇప్పటికి కూడా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేక మొన్నటి వరకు కూడా కొన్ని వారాల పాటు కాలేజీలు మూసేసి వారి నిరసన తెలియజేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ప్రజెంట్ అండ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని కూడా వీళ్ళు ఎఫెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి నిరుద్యోగులని, విద్యార్థులని, రేపటి పౌరులని ఆదుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఒకవేళ మీరు కనుక ఇవి మీరు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని అమలు చేయలేని పక్షాన ఇంకో ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. విద్యార్థులతోటి, నిరుద్యోగులతోటి పెట్టుకున్న ఏ ఒక్క గవర్నమెంట్ బాగుపడ్డది లేదు. మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిందని గొప్ప చెప్పుకుంటుంది. కానీ గత ఏడాది మార్చి ఏప్రిల్లో ప్రారంభించుకున్న రాజీవ్ యువ వికాసమే ముందుగా చెప్పుకుందాం. అప్పుడు గ్రామాల్లోని పట్టణంలోని యువత చాలా ఆశలతో ఉండేవారు. వాళ్ళకి ఏం జరిగింది అంటే వీళ్ళు ఈ వికాసం అనేది ప్రారంభించి గొప్పగా ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి వికాసం కలిగిస్తామని ఆశలు చెప్పి వాళ్ళు ఆగం చేసి ఒక వారం 15 రోజుల దాకా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మీసేవల చుట్టూ తిప్పుకొని ఇంటర్వ్యూలో కండక్ట్ చేసి ఆ అప్లికేషన్లు అనేవి ఇప్పటికీ హోల్డ్లోనే ఉండిపోయాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తా అని చాలా ఆశలతో చూశారు. మళ్ళీ సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయింది. కానీ ఎవరికి మాత్రం పేరులోనైతే ఏదైతే పెట్టుకున్నారో రాజీవ్ యువ వికాసం అని ఏ యువతకు మాత్రం వికాసం కలిగించలేకపోయింది ప్రభుత్వం. అలాగే గతంలో ఉన్న పెండింగ్లోనైతే ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్, ఆ అప్లికేషన్స్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి మొదటగా సాంక్షన్ లెటర్స్ అని ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాతే ఈ బడ్జెట్ను మిగతా వాటికి ఇప్పుడు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కింద కొత్త స్కీమ్స్ అని ఆన్లైన్లో చూపిస్తున్నారు, అలాంటివి ప్రారంభించాలని చెబుతూ, అలాగే ఈ రాజీవ్ వికాసం అనేది మోసపూరితమైన పథకంగా మారద్దని అంటే గతంలో ఏవైతే అప్లికేషన్ తీసుకున్నారో వాళ్ళని యువతనైతే ఎలా అయితే మోసం చేశారో వాటిని మొదటగా మీరు నిధులు కేటాయించి నిధులు వాళ్ళకి ఎలా అయితే ప్రొసీడింగ్స్ ఇస్తాయో ఇచ్చిన తర్వాత చేయాలని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు 600 మోసాలు, యువతకి 6 గ్యారంటీల పేరిట 600 మోసాలు చెబుతూనే వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 2023-24లో ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి అబద్ధాలంటే నోటికి ఎంత వస్తే అంత, ఏం చెప్తే అది, నేను ఏం చేస్తే చెప్తానే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు యువతకు అబద్ధాలు చెప్పి మరీ విసుగు చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా 6,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో కేటాయించాలని చెప్తున్నాడు. గత సంవత్సరం 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పటికీ మీరు ఏం చేసారు? ఒక్కరికన్నా ₹1 ఇచ్చినా ఇవ్వలేదు. యువతకి 5 లక్షల కార్డు ఇస్తా అని చెప్పి ఆ కార్డు ఇవ్వలేదు. ఇంకా నిరుద్యోగితే ₹4,000 ఇస్తా అని చెప్పి అది లేదు. ఇంకా ఎన్నో పథకాలు మీరు యువతకు చెప్పుకుంటూ వచ్చి మోసాలు చేసినవి తప్పితే కానీ ఒక్కటి కూడా మీరు అమలు చేసింది అయితే ఇంతవరకు ఏం లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ దిక్కు లేదు. 16 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పటికి మీరు ₹16 ఇచ్చిన పాపానా లేదు. రాజీవ్ యువ వికాసం పెట్టింది తప్పితే కానీ ఆ పేరులోని వికాసం ఉంది, కానీ నిరుద్యోగుల వికాసం మాత్రం అసలే లేదు. కావున మీరందరూ ఇప్పటికైనా యువతకు మోసాలు మాని కనీసం ఇప్పటికిచ్చిన హామీలన్నా నెరవేర్చాలని కోరుతూ, ఖచ్చితంగా మీరు ఇట్లే యువతను మోసం చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము మరో ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా మీ గద్దె దించేదాకా మేము వెనకాడమని చెప్పి కోరుతూ జై తెలంగాణ.